హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఉన్న రైతులకైతే శుభవార్త అయితే చెప్పింది. వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి అయితే ఈరోజు అయితే మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ తోటి రైతులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మన వీడియో అయితే షేర్ అయితే చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి. దాంతోపాటు మీకు రైతు బంధు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మన తెలంగాణలో వచ్చేసి గత ప్రభుత్వం మీకు తెలిసిందే కదా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 అయితే ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే 15,000 అయితే ఇస్తామని చెప్పారు కదా, మాట అయితే ఇచ్చారు. కాకపోతే మనకైతే లాస్ట్ టైం మాట ప్రకారంగా అయితే ఇవ్వలేదని చాలామంది అయితే రైతులైతే ఆందోళన చెందారు. సో ఇప్పుడైనా అదే విధంగా ఇస్తారా అనేది మాట్లాడితే, మనకి ఇప్పుడొచ్చేసి బడ్జెట్‌లో వచ్చేసి దీనికి సంబంధించిన డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనకి ఈ వానాకాలం సంబంధించిన 15,000 కాకుండా 7,500, దాని తర్వాత వచ్చే పంట పెట్టుబడి సాయం కింద 7,500, మొత్తంగా 15,000 అయితే ఇస్తుంది ఈసారి ప్రభుత్వం. దాంతోపాటు గత ప్రభుత్వం అందరికీ ఇచ్చినట్టు ఈసారి అయితే అందరికైతే ఇవ్వడం అయితే లేదు. ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళని గుర్తించిన తర్వాత మాత్రమే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. సో ఆల్రెడీ గుర్తించడంలో వచ్చేసి ప్రతి జిల్లాలో వర్క్షాప్ నడిపించి వాళ్ళైతే రైతుల దగ్గర నుంచి సమాచారం అయితే తీసుకున్నారు సబ్ కమిటీస్. మీకు ఆల్రెడీ తెలిసిందే, మన ఛానల్లో ఎన్నో వీడియోస్లో చెప్పుకున్నాం. అదేవిధంగా రైతులకి రైతు భరోసా డబ్బులు ఆగస్టు 1 తారీఖున క్యాబినెట్ అయిన తర్వాత రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయడం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే పీఎం కిసాన్ సంబంధించిన ఒక వీడియో కూడా మన ఛానల్లో అయితే చేశాను. ఇంకో వీడియో చేయడానికి ట్రై చేశాను బ్రీఫ్లీగా. సో ఒక్కసారి మన ఛానల్లో పీఎం కిసాన్ సంబంధించిన వీడియో కూడా చూడండి. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. సో నచ్చితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.